కేబీఆర్ పార్క్ చుట్టూ ముందస్తు సమాచారం లేకుండా హెచ్సిటీ ప్రాజెక్ట్ పనుల పేరిట 360 డిగ్రీల వన్ వే ట్రాఫిక్ సిస్టమ్ ప్రవేశపెట్టడంతో వాహనదారులు తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారు. మూడ్ రాగానే డైవర్షన్ వర్షన్ పెడితే ఉద్యోగాలకు ఆలస్యమవుతోంది. ముందుగా చెప్తే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునేవాళ్లం కదా అని ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్రజాపాలన పేరిట గోస పెడుతున్న ఇది తుగ్లక్ రేవంత్ సర్కార్ అంటూ ప్రజలు మండిపడుతున్నారు. నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ మూవ్మెంట్ అమల్లోకి రాబోతుంది. రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్ నుంచి ఎన్టీఆర్ భవన్ లేదా అన్నపూర్ణ బైలేన్ వైపు వెళ్లాలంటే మీరు అగ్రసన్ ఐలాండ్ దగ్గర రైట్ టర్న్ తీసుకోవడానికి వీలుండదు. కాబట్టి అగ్రసన్ ఐలాండ్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని జర్నలిస్ట్ కాలనీ, జుబిలీ హిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లి రైట్ టర్న్ తీసుకుని అన్నపూర్ణ బైలేన్ లేదా ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్ళవచ్చు. మీరు మీ ఎగ్జిట్ వేకి రీచ్ అయ్యే ముందుగానే మీకు క్రీమ్ స్టోన్ యూ టర్న్ దగ్గర లేన్ చేంజింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే మీరు రైట్ లేన్ నుండి లెఫ్ట్ లేన్ కి మారి అన్నపూర్ణ బైలేన్ వైపు లేదా ఎన్టీఆర్ భవన్ నుండి ఎన్ఎఫ్సిఎల్ వైపుగా వెళ్ళవచ్చు. ట్రాఫిక్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. వాహనదారులందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కి కోఆపరేట్ చేసి డెసిగ్నేటెడ్ రూట్ లోనే ట్రావెల్ చేయాలని కోరుతున్నాం. Follow the one way and keep Hyderabad moving. లేచిందే లేడికి పరగన్నట్టు రాత్రికి రాత్రి బోర్డు పెడితే ఎట్లా? మనుషులకి డైలీ చేసుకునే వాళ్ళకి ఒక వన్ వీక్ 2 వీక్ పీరియడ్ పెడితే వాళ్ళు టైం పరంగా ఫైనాన్షియల్ పరంగా ఆలోచించుకుంటారు. నేను ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి అంతా తిరిగేసి రావాల్సి వచ్చింది. ఏంటిది? లేచిందే నాకు ఇప్పుడే మూడు వచ్చింది, నేను ఇప్పుడే డైవర్షన్ పెట్టుకుంటా అంటే ఎట్లా? ఫాల్తు గారు నాకు చెప్పొద్దు, కానీ నాకు ఇదంతా తిరిగి రావడానికి నాకు మస్తు కోపం వస్తుంది. నాకు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేబీఆర్ చుట్టూ 7 జంక్షన్లో ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ నిర్మాణం ఆల్రెడీ ప్రారంభం చేశారు. దానిలో ఏజెన్సీ కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ని ప్రారంభించారు. ఇది అన్ని జంక్షన్స్లో ఆ వర్క్ని ఫెసిలిటేట్ చేయాలంటే మనకి వన్ వే విధానం అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానిలో సిపి గారు, హైదరాబాద్ సిపి గారు ఆదేశాల మేరకి రేపు ఆగస్టు 18వ తారీఖు పొద్దున 6 గంటల నుంచి ఈ వన్ వే విధానం అమలు చేయబోతున్నాము. దీనిలో ఈ కేబీఆర్ చుట్టూ 360 డిగ్రీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా యూని డైరెక్షనల్గా వాహనాలు వెళ్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, ఇది ఎన్టీఆర్ భవన్ ఉంది. దీనిలో 2 డైరెక్షన్లు వెహికల్స్ వెళ్తూ ఉంటుంది. కానీ రేపు మార్నింగ్ 6 o'clock తర్వాత చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు ఈ 4 లేన్ కూడా ఈ డైరెక్షన్లు మాత్రమే వెహికల్స్ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ లేన్ 2 అంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళు పంజగుట్ట వెళ్ళాలంటే ఇక్కడ జిమ్ఖానా క్లబ్ దగ్గర దాటిన తర్వాత మీడియన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు లెఫ్ట్ సైడ్కి రావచ్చు, వచ్చి ఎన్టీఆర్ భవన్ వచ్చి ఫ్రీ లెఫ్ట్ నుంచి పంజగుట్ట వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో అలానే ఈ 2 జంక్షన్ మధ్యలో ప్రతి జంక్షన్ మధ్యలో లేన్ చేంజింగ్ అవకాశం ఇచ్చినాము. ప్రజలు దాన్ని సైనేజ్ ద్వారా తెలుసుకొని మీరు ఈ రైట్ సైడ్ లేన్లో ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్కి ఎక్కడ రావాలనే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్టీఆర్ భవన్ ఉంది, ఇక్కడ రోడ్ నెంబర్ 12 ఉంది. సో ఇక్కడ నుంచి మీరు లేన్ 2లో అంటే రైట్ సైడ్లో వస్తున్నారంటే క్యాన్సర్ హాస్పిటల్ దాటిన తర్వాత మీకు ఒక లేన్ చేంజింగ్ అవకాశం ఇచ్చినాం. సో ఇక్కడ లెఫ్ట్ లేన్కి వచ్చి ఈ ICCC సైడ్కి మీరు ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోవచ్చు. ఇలా ప్రతి ప్లేస్లో మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని తెలుసుకొని పోలీసు వారి సూచనలు కూడా మీరు పాటించాలని కోరుతున్నాను. అలాగే నైట్ టైం కానీ అదర్ టైమ్స్ రద్దీ తక్కువ ఉన్నప్పుడు వైలేషన్స్ కూడా, ఎస్పెషలీ ఓవర్ స్పీడింగ్ ఆ టెంప్టేషన్ ఉంటుంది. అలాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్ కూడా చేస్తే బెటర్ ఏమో నా టెంప్టేషన్ ఉంటుంది. ఇది మీరు దయచేసి అవాయిడ్ చేయాలి. మీరు మాత్రం లేదు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా పోలీసు వారు సూచనల్ని పాటించాలని కోరుతున్నాం. లేచిందే నాకు ఇప్పుడే మూడు వచ్చింది, నేను ఇప్పుడే డైవర్షన్ పెట్టుకుంటా అంటే ఎట్లా? ఫాల్తు గారు నాకు చెప్పొద్దు, కానీ నాకు ఇదంతా తిరిగి రావడానికి నాకు మస్తు కోపం వస్తుంది. నాకు ఇది తుక్లక్ పాలన. ఇది ముఖ్య ఎక్కడ ఉంది అంటే ఇలా చూపించినట్టుంది. గాడ పక్క కొంచెం మాదాపూర్కి పోయేది ఉంటే ఇదంతా తిరిగి రావాలన్నా? ఈ కేబీఆర్ పార్క్ మొత్తం తిరిగి రావాలా? ఇది ఎక్కడ పద్ధతి అన్న? తెలియదు, ఎవ్వరు ఒక్క ఇంటిమేషన్ కూడా లేదన్నా. అది అట్లీస్ట్ ఒక బోర్డు లేకపోతే ముందు ఇన్ఫార్మ్ ఇలా వెళ్ళండి, ఒక గైడ్ లైన్స్ అన్నా ఇవ్వాలి కదండి. ఏమీ లేదు. నేను బోర్డుపల్లి నుండి వస్తున్నాను. జనరల్ గా ఐ గో బై దట్ రూట్. సో అది బ్లాక్ అన్నారు.
నేను కృష్ణానగర్ మీదకి వెళ్ళి వచ్చాను. ఇక్కడ నుండి ఇది బ్లాక్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. మళ్ళీ కేబీఆర్ చుట్టూ తిరిగి రావాలా? అక్కడెక్కడ సిగ్నల్స్ పెట్టలేదు కదా. మీకు సైన్ బోర్డ్స్ పెడితే తెలుస్తుంది. హాయ్. సో విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన తెలియజేస్తుంటే స్పీకర్ పర్యటన పేరుతో అనుమతి నిరాకరించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతు నొక్కడం సమస్యకు పరిష్కారం కాదని ప్రభుత్వం వెంటనే స్పందించి జియో 97ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ బేసిక్ నాలెడ్జ్ అని మాకు అవసరం లేదు. నాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బీటెక్ లో మేము హ్యాపీగా ఈజీగా పాస్ కావచ్చు. మేము డిప్లొమా తీసుకుంటాం. అలాంటి మమ్మల్ని తీసుకెళ్ళి స్కిల్ వర్కర్స్ మేము కూడా అదే జాబ్ చేయాల్సి వస్తుంది ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే. సో గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పాలిటెక్నిక్ అనేది ఐటీఐ దాంట్లో కలుపుతున్నారు. సో దానివల్ల మాకు హైయర్ స్టడీస్ చేయకుండా ఇంకా వైట్ జాబ్స్ అనేవి అందరికీ నమస్కారం. నా పేరు రాహుల్. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటాన్చెరు కాలేజ్లో చదువుతున్నాను. ఇప్పుడు మాకు మా పాలిటెక్నిక్ అందరికీ కూడా పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నిటికీ శక్తి అని ఒక స్కీమ్ తెచ్చి ఐటీఐలో కలుపుదామని చూస్తున్నారు. అట్లా చేస్తే మాకు జాబ్స్ ఉండవు. మాకు బీటెక్ లాటరల్ ఎంట్రీస్ అనేవి అయిపోతాయి. ఈసెట్ అనే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మాకు హైయర్ స్టడీస్ అనేది చేసుకోవడానికి ఉండదు. జాబ్స్ కూడా ఇంత చదివి కూడా మేము లేబర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో మాకు అలా చేస్తే మా స్టూడెంట్స్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ మేము ఒకటే కోరుకుంటున్నాము, మా ఎస్బిటిటి పాలిటెక్నిక్ని మాకు ఒకటే ఓన్లీ అలానే ఉంచాలి, దేనిలో కూడా కలపకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ శుభోదయం. నా పేరు శ్రీనిధి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటాన్చెరు నుండి మాట్లాడుతున్నా. ఈ శక్తి స్కామ్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మేము లేబర్ పని చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ స్కామ్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. మేము 6 సెమిస్టర్ రాసి మిడ్ ఎగ్జామ్ రాసి అంత కష్టపడి చదువుకొని లాస్ట్కి వస్తే ఒక లేబర్ పని చేసుకుంటూ ఉండాలా. కాబట్టి ఈ శక్తి స్కామ్ని ఇంప్లిమెంట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. శక్తి డౌన్ డౌన్. అందరికీ నమస్కారం. ఈ రోజు వికారాబాద్ లోపల పాలిటెక్నిక్ కు సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళందరూ కూడా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్ లోపల జత అయిండ్రు. వీళ్ళు నిరసన తెలపాలని చెప్పి అనుకున్నారు. నిరసన ఎందుకు అంటే గతంలోనేమో ఈ ఎస్బిటెట్ అనేది ఉండి వీళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదివిన తర్వాత వాళ్ళకు ఫీజులు కూడా తక్కువనే ఉండేటి. తక్కువ ఫీజులతోటి వీళ్ళు కంప్లీట్ చేసుకొని ఒకవేళ వీళ్ళు ఏమన్నా జాబ్ లో జాయిన్ కావాలనుకుంటే జూనియర్ అసిస్టెంటో, సీనియర్ అసిస్టెంటో, సబ్ ఇంజనీర్ లో ఇట్లా కావాలంటే ఆ డిప్లొమా తోటి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. లేదు ఇంకా పై చదువులకు పోవాలనుకుంటే, బీటెక్ చదవాలనుకుంటే ఈ 3 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కాకుండా డైరెక్ట్ సెకండ్ ఇయర్ బీటెక్ లోపల జాయిన్ కావడానికి అవకాశం ఉంటుండే. దాన్నే లాటరల్ ఎంట్రీ అంటుండ్రి. లాటరల్ ఎంట్రీ అయితే ఇప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు అంటే, పాపమైన చాలా చదువుకున్నటువంటి చదువుల మంత్రి కదా, కాబట్టి ఏం చేసుకొచ్చిండంటే కలెగుర గంపలాగా చేసుకొస్తున్నాడు. కలెగుర గంపలాగా ఐటీఐ, పాలిటెక్నిక్ మొత్తం స్కిల్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఒక శక్తి అనేటటువంటిది పెట్టి ఆయన వీసీగా దానికి ఆనంద్ మహేంద్ర గారిని పెట్టి ఈ పిల్లల భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి నెట్టేస్తున్నాడు. ఈ పిల్లలు ఇంకా జూనియర్ అసిస్టెంట్లు కావాలన్నా, సీనియర్ అసిస్టెంట్లు కావాలన్నా, లేదా పై చదువులకు పోవాలా, బీటెక్ చేయాలంటే కూడా ఎవరికి కూడా అవకాశం లేకుండా ఇటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఖచ్చితంగా వీళ్ళకు నిరసన తెలుపుకునేటటువంటి హక్కు ఇవ్వాల. ఈ శక్తి అనేటటువంటిది ముందు తీసేయాల. జియో 97 అనేటటువంటిది తీసుకొచ్చి పిల్లలను అందరినీ కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, స్కిల్డ్ యూనివర్సిటీ అని మొత్తం కలిపేసి వీళ్ళ భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి నెట్టివేస్తున్నాడు. వీళ్ళు పై చదువులకు పోవాలంటే కూడా లేకుండా అవుతున్నారు.
తెలంగాణలో రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తోందని, నిరుపేదల భూములను లాక్కుని బడాబాబులకు కట్టబెడుతున్నారని నాయకులు మండిపడ్డారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా అసలైన సామాజిక న్యాయం జరగాలంటే భూ పంపిణీ తప్పనిసరి అని, అందుకోసమే పేదల కోసం భూలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఎకరం భూమిని అందిస్తామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. Appeal to all the youngsters. When TRS is taking a drastic decision like redistributing the land, please do not jump to a negative conclusion. Think from a point of view where there is no level playing field. How do you create it? How do you create an egalitarian society? Think about that. Mere politics is not enough. If social justice has to be achieved in this state or in this country, land redistribution is one of the major ways in which it can be achieved. Telangana Rakshana Sena firmly believes in it, and that is why today we are launching a scheme called Bhulakshmi. We are launching a scheme called Bhulakshmi once TRS comes into power. And right now we are demanding the Congress government that you give land rights, ownership rights to the people with assignment lands. You start the distribution. We will support you as an opposition. You please start the distribution. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి ఒక ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఒక ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా, సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు, విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, ఒక ఎకరమన్న జాగుండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. నిజంగా ఒక సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ఒక అర్ధ గజం భూమి ఉంటే, ఒక గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఉట్టిగా నిర్ణయం తీసుకోలేదండి. దాదాపు 2 నుంచి 3 వేల మంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళని అడిగిన నేను ఏం కావాలి అంటే, మేము రేపు చచ్చిపోతే మమ్మల్ని ఏడగాలేయాలి, 6 అడుగుల భూమి లేదు మాకు అని బాధపడుతున్న పరిస్థితి నేను చూసిన. అట్లా అనేకమైన అంశాలు చూసిన తర్వాత, చాలా రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత, ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 acre 1 family ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలంటే కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనో తీరు చూస్తారు, భూమి ఉన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా, సిటీలో అయినా, ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాం. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్నా తెలంగాణ.
సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోసం ఈ నెల 19న వీల్ చైర్ యాత్రకు పిలుపునిచ్చిన ప్రీతి తల్లి పార్వతి గారిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. యాత్రకు అనుమతి లేదంటూ కర్నూలు పోలీసులు ఆమె ఇంటిని చుట్టుముట్టి నోటీసులిచ్చి బెదిరింపులకు గురిచేయగా న్యాయం కోసం చేసే పోరాటాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని పార్వతి ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పోలీసుల అణచివేతపై పార్వతికి ఏం సమాధానం చెప్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పడింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చేసేది ఏంటి అంటే, ఏదైతే ఆ బాధితులు ఉన్నామో వారిని శిక్షించి, ఏదైతే ముద్దాయిలు ఉన్నారో సుగాలి ప్రీతి ముద్దాయిలు ఉన్నారో వారిని కాపాడే చర్యనే ఇది. ప్రతిసారి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, వీరు ఇప్పుడు 2024లో గద్దెక్కి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఒక పేపర్ మీద గాని సుగాలి ప్రీతి కేసు పలానా విధంగా మేము చేశాము అని ఇంతవరకు అధికారంగా ఏ అధికారి కూడా ప్రకటించలేదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో 9 సంవత్సరాలు అయింది నా కూతురు నేను కోల్పోయాని, నేను శాంతియుతంగా చేస్తున్న వీల్ చైర్ యాత్రను ఆపడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఆపాల్సి వస్తుంది? నా యాత్రలో నేనేమన్నా మీకు ఈ పాంప్లెట్ చూడండి, ఈ పాంప్లెట్ లో ఎక్కడైనా గానీ ప్రభుత్వాన్ని విమర్శించినట్లు ఏమన్నా ఉందా? ఈ పాంప్లెట్ లో కూడా నేను చెప్పేది కూడా ముద్దాయిల్ని శిక్షించండి అని బహిరంగంగా చెప్పండి. అది చేతకాక ఈ చేతగాని ప్రభుత్వం నాలాంటి దివ్యాంగురాలైన నాలాంటి మీద నా మీ కక్ష సాధింపులు ఎంత సిగ్గు చర్య ఇది. రాత్రికి రాత్రి పోలీసులు మా ఇంటికి పంపించి మీరు అంతగా భయభ్రాంతకు గురి చేస్తారా? చిన్నపిల్లలు మహిళలు ఉన్న ఇంట్లో మీరు అంత వేధింపులకు గురి చేస్తారా? ఎందుకు ఈ అరాచకం? కేవలం మా మీద మాత్రమే ఎందుకు మీ కక్ష సాధింపు చెప్తున్నాను. పోలీసు వాళ్ళకు మీరు అంతగా పురమాయించాల్సిన అవసరం ఏంటి? నిజంగా మీరు తప్పు చేయకుండా ఉంటే, ముద్దాయిల్ని మీరు కాపాడకుండా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు యాత్రకు మీరు అనుమతించాలి, చేసుకోండి. ప్రభుత్వం మేము కరెక్ట్ గా ఉన్నామని చెప్పాల్సిన మీరు మమ్మల్ని ఇంత చిత్రహింసలకు గురి చేస్తారా? నేను ప్రతి సంవత్సరం ప్రీతి వర్ధంతి చేసుకుంటున్నాను, మీరు బర్త్డేలు చేసుకుంటున్నారు కదా, అదే విధంగా మేము వర్ధంతులు చేసుకుంటున్నాం. ఆ వర్ధంతి కూడా జరగకుండా చేయాల్సిన కర్మ మీకు పట్టిందా ఈ ప్రభుత్వానికి? ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వము. నా కూతురిని మనశ్శాంతికి కూడా నన్ను చూసుకోనివ్వరా? సమాధి దగ్గర కనీసం వర్ధంతి చేసుకునే అర్హత కూడా నాకు లేదా? నిజంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, మీరు ప్రతి సభలో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నారు. మీరేనా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది మీరేనా? తారుమారా అయిపోయాయి. ముద్దాయిలు మన కళ్ళ ముందున్న మనం కాపాడుతున్నామని సిగ్గులేని మాటలు చెప్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా? మహిళలంటే మీ ఇంట్లో వాళ్ళు మాత్రమేనా మహిళలు? మీ సభలలో మాత్రమేనా మహిళలు ఉండేది? మేము మహిళలం కాదా? చెప్పండి నారా లోకేష్ బాబు గారు, చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మరి అసెంబ్లీ సాక్షిగా మీ భార్యను తిరిగితే మీరు వచ్చి బాధపడినారే, మరి ఈ రోజు నేను మహిళను కాదా? నన్ను మీరు ఇంత వేధింపులకు ఎందుకు గురి చేస్తున్నారు చెప్పండి. మీరు అసెంబ్లీ సెషన్స్ లో ఇప్పుడు మాట్లాడండి. మరి సుగాలి ప్రీతికి నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అనక, మరి ప్రీతికి న్యాయం చేస్తామని మీరు చెప్పి ఉంటే అనక, మరి అసెంబ్లీలో మాట్లాడండి. మీ గలం విప్పండి. పవన్ కళ్యాణ్ గారు గలం విప్పండి. నాకు ఆ రోజు ఒక్క సీటు కూడా లేదు అసెంబ్లీలో మీ గురించి మాట్లాడడానికని బాధపడిన రోజుల నుంచి మీరే అసెంబ్లీలో 21 సీట్లో కూర్చున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు. మీరు మాట్లాడండి సార్ ఇప్పుడు అసెంబ్లీలో. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ వీల్ చైర్ యాత్ర ద్వారా? మీరు చెప్పాలనుకునేది ఏంటంటారు? సార్, నేను వీల్ చైర్ యాత్ర గురించి చేస్తున్నది గత 9 సంవత్సరాల నుంచి నా కూతురికి అన్యాయం జరిగింది. గలం విప్పుతాను. ప్రజలకు, ముఖ్యంగా ప్రభుత్వాలు చేస్తున్న విఫలాలు, ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు నేను చెప్తాను. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% వరకు రిజర్వేషన్లు పునరుద్దరిస్తూ నగర మేయర్లు, పురపాలక చైర్మన్ల ఎంపికను ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టాలని ఏపీ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 13 జిల్లా పరిషత్లను 28కి పెంచుతూ పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడంతో పాటు పంచాయతీ రాజ్ చట్ట సవరణ ద్వారా బీసీల రాజకీయ సాధికారతకు ప్రజాప్రభుత్వం పెద్దపీట వేసింది అని తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రధానమైన విషయాల్ని ఈ రోజు నిర్ణయం చేశారు. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తాం. ఈ రెండు కూడా చట్టంలో ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో
మేయర్, మున్సిపల్ చైర్మన్స్ ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం చుడతాం. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అయారాం గయారాంలు ఉండరు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మూడోది, 13 జిల్లాలున్నాయి, జిల్లా పరిషత్తులున్నాయి, 28 జిల్లాలున్నాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. నో బ్యాక్ డోర్, no favoritism, no manipulation, only merit, transparency and justice. The real success of Mega DSC is that even those who could not secure a post acknowledge that the process was there. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ తిరుమల శ్రీవారి సాక్షిగా విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును అధికారికంగా ప్రకటించారు. ఈ నెలలోనే విజయవాడ వేదికగా పార్టీ పేరు, దాని విధి విధానాలు మరియు పొత్తులపై పూర్తి స్పష్టతనిస్తూ సంచలన ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది.